సో మనం టర్మినాలజీతో కొంచెం ఫెమిలియర్ అవుతున్నాం కాబట్టి ఈ ఎనర్జీ ఆరా వీటన్నిటికీ మనం కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. వాట్ ఈజ్ హీలింగ్ అంటే హీలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో లూయిస్ హే హీల్ యువర్ లైఫ్ పుస్తకం ద్వారా అండ్ మెనీ అదర్ బుక్స్ ఇట్స్ బికమ్ వెరీ పాపులర్, ట్రాన్స్లేట్ అయ్యాయి తెలుగులో కూడా. సో హీలింగ్ అంటే ఏమిటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి యాజ్ అ డాక్టర్ ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి, దాన్ని హీల్ చేయటం అంటే త్రూ మెడికేషన్స్, త్రూ వాట్ ఎవర్ వి మేక్ దెమ్ ఫీల్ బెటర్. హీలింగ్ అంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ ఎనర్జీ బాడీ. సో మనం ఏదైతే ఆరా అని అంటున్నామో, మన చుట్టుపక్కల ఉన్న ఆరా, మన ఎనర్జీ బాడీ, దాన్ని ఫస్ట్ ఏదైనా అట్రాక్ట్ చేస్తే ఆ ఎనర్జీ బాడీ ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీ బాడీ అట్రాక్ట్ చేసి అది ఫిజికల్ సిమ్టమ్స్గా మనకు వస్తాయి. సో ఈ ఫిజికల్ సిమ్టమ్స్గా మనకి రాకుండా ఉండడానికి, మనం ఇక్కడే ఆపేయడానికి మనం హీలింగ్ అనేది చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎక్స్పీరియన్స్ చేసిన హ్యాపీనెస్ కానివ్వండి, మన ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీ కానివ్వండి, మన ఎక్స్పీరియన్స్ చేసిన సాడ్నెస్, ఎవరన్నా ఓ యూఆర్ నాట్ గుడ్ ఎట్ ఇట్ అనటమో, ఎవరన్నా నో యూ కాన్ డూ ఇట్ క్యాజువల్గా అన్నా కూడా ఓ యూ కాన్ డూ ఇట్ అనటమో, లేదు యూఆర్ నాట్ లుకింగ్ గుడ్ అనటమో, ఆర్ నో అదేంటి నీ హైట్ ఇంత తక్కువే ఉంది, అలా చాలామంది జోక్గా జోవియల్గా అనే ప్రతి ఒక్కటి మన ఎనర్జీ బాడీలో అనేది ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఈ సెల్ మెమరీ అనొచ్చా? సెల్ మెమరీ, ఎగ్జాక్ట్లీ, దట్స్ ద రైట్ టర్మ్. బట్ సెల్ మెమరీ ఇస్ వెరీ మచ్ ఇన్ ద బాడీ కదా, లేదు ఇట్స్ ఇన్ ది ఓవరాల్ ఇట్ ఈస్ దేర్ ఆల్ అరౌండ్. సో వీ హ్యావ్ టు నో దట్ మనకు కనిపిన ఎనర్జీ కూడా మనమే. సో బికాస్ అదంతా మనమే కాబట్టి వీ హ్యావ్ టు నో అసలు వాట్ వీఆర్ దీన్ని కండిషనింగ్ అంటాము. సో మనం అనేది ఏ జర్నీలోంచి వచ్చాము, ఎలాగా. ఇప్పుడు చాలామందికి చైల్డ్హుడ్ ట్రామా అని ఉంటుంది, చాలామందికి అడల్ట్హుడ్ ట్రామా ఉంటుంది, చాలామందికి అలా చిన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నా కానివ్వండి, ఎవరికన్నా ఏదైనా అటెన్షన్ దొరకలేదు కానివ్వండి. సో దానివల్ల ఆ మెమరీ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు చేసే యాక్షన్ అనేది ఇన్ ద ఫ్యూచర్ ఈ మెమరీ ద్వారా ఈ వాళ్ళు ఆ పర్టిక్యులర్ చైల్డ్హుడ్లో కానివ్వండి, పాస్ట్ లైఫ్లో కానివ్వండి, ఎక్స్పీరియన్స్ చేసిన ట్రామా వల్ల వాళ్ళ యాక్షన్ ఉంటుంది. సో ఇది అనేది మనం ఇదే చేయగలిగామనుకోండి హీలింగ్ ద్వారా, వాళ్ళకి యాక్షనే ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హీలింగ్. కరెక్ట్. సో యూ నీడ్ టు మీరు ఇంకా కొంచెం బ్రీఫ్గా విడమరిచి చెప్పాలంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ ఎరేజ్ ఆల్ దట్ ఈస్ programmed and conditioned and planted into you which is not meant for you, which is not meant ante something that is not letting you be at peace. మన ultimate thing ఏంటి అన్న peace. So anything that is not letting you be at peace is not for you. సో అదనేది మనం హీలింగ్ ద్వారా బయటికి తీయచ్చు. సో హీలింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ మన ఫిజికల్ బాడీకి కూడా కొన్నిసార్లు తెలీదు ఓ ఇది మనకి హర్ట్ చేసి ఉంటుంది అని. ఓన్లీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంతమందికి ఫస్ట్ టైమే ఓ నాకు ఇది భయము అని అంటారు. అసలు అప్పటి వరకు వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అది హైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏదైనా అయి ఉండొచ్చు. అది ఎందుకు వాళ్ళకి అది భయం, ఇప్పటి వరకు వాళ్ళు హైట్ నుంచి దూకలేదు, ఇప్పటి వరకు వాళ్ళకి ఏమీ అవ్వలేదు, అయినా వాళ్ళకి ఆ భయం అనేది ఎందుకుంది? ఒకటి వాళ్ళ కండిషనింగ్, చిన్నప్పటి నుంచో అందరూ చుట్టుపక్కల ఓ దూకద్దు, హైట్ అంటే భయం అన్న విన్న కండిషన్, భయాన్ని ప్లాన్ చేస్తారు కొంత చాలా మంది. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా అవ్వచ్చు. వాళ్ళ పాస్ట్లో ఏదన్నా వాళ్ళకి అనుకోనిది ఏదైనా జరుగుంటుంది హైట్ రిలేటెడ్ అనుకోండి, వాళ్ళకి ఆ భయం అనేది సెల్ మెమరీలో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఈ సెల్ మెమరీ నుంచి మనకి ఈ భయం నుంచి సో భయం అనేది ఇస్ నాట్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నాట్ అ ప్లెజెంట్ ఎమోషన్. సో మనం అది ఖచ్చితంగా తీసేయాలి మన బాడీలోంచి. అది మీరు 10 floors నుంచి దూకాలనుకుంటున్నారో, స్కై డైవింగే చేద్దాం అనుకుంటున్నారో, ఈ సెకండరీ. బట్ ఆ నెగిటివ్ ఎమోషన్ మనకు అవసరం లేదు. ఆ నెగిటివ్ ఎమోషన్ వేరే వేరే సిచ్యువేషన్స్లో కూడా పైకి రావచ్చు. పర్ఫెక్ట్. అంటే క్లియర్గా మనం ఏంటంటే మనకి అన్కాన్షియస్గా ఉన్నాయని తెలియని కోమార్బిడ్ కండిషన్స్ అని మీరు ఎలా అయితే అలోపతిలో చెప్తారో, పర్ఫెక్ట్, ఆ కోమార్బిడ్ కండిషన్స్ కాంబినేషన్స్లో ఎలాగైనా ప్రెజెంట్ అయ్యి ఫ్లేర్ అప్ అవ్వచ్చు. కాబట్టి వాటిని అడ్రస్ చేయడం చాలా అవసరం. అండ్ ఆ ప్రాసెస్నే మనకి కళ్ళకు కనిపించేది కాదు కాబట్టి దాన్ని హీలింగ్ అంటాం. ఆ హీలింగ్ ప్రాసెస్లో బహుశా మనం గతంలోకి వెళ్ళడం, తెలుసుకోవడం, ఎక్కడి నుంచి అది దాని మూలం ఎక్కడుందో తీసి దాని ద్వారా కంప్లీట్గా దానికి వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి టు రిమూవ్ దట్ హోల్ అంటే బేసిక్లీ ఆ ట్రామా అనేది ఆ ఏదైతే మీకు ఎఫెక్ట్ చేస్తోందో దాన్ని మనం రిమూవ్ చేసామనుకోండి, మీకు ట్రిగర్స్ అనేవి ఉండవు.
సో ఈ లైఫ్ టైం అని ముందు మాట్లాడదాం, బిఫోర్ వీ గోయింగ్ టు పాస్ట్ లైఫ్స్ అండ్ ఆల్ దట్. ఈ లైఫ్ టైంలో ప్రధానమైన ట్రామా అంటే మనకి బాగా స్ట్రాంగ్ కండిషనింగ్ ఏర్పడేది ఏ వయసు నుంచి ఏ వయసులో కావ్య గారు? యాక్చువల్లీ వయస్సు బేసిక్లీ కిడ్స్కి 1 to 5 years లేదా 1 to 7 years వాళ్ళు ఒక స్పాంజ్ లాగా ఉంటారు అని అంటారు. మనం చెప్పిందల్లా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మీరు ఒక 5 years బేబీకి యూ కెన్ ఫ్లై అంటే దే విల్ లిటరలీ ఫీల్ లైక్ దే కెన్ ఫ్లై. ఓకే, సో దే విల్ బిలీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. సో మనం ఆ ఏజ్లో ఒక బేబీకి ఏం చెప్తామో, నువ్వు యూ విల్ బికమ్ అన్ ఐన్స్టీన్ అని చెప్తే ఐఎమ్ షూర్ దట్ బేబీ విల్ బికమ్ అన్ ఐన్స్టీన్. ఓకే, సో వాట్ ఎవర్ యూ టెల్ ద కిడ్ 1 years to 7 years లోపల దే ఆర్ లైక్ దే లిటరలీ ఒక స్పాంజ్ వాటర్ని ఎలా అబ్జార్బ్ చేసుకుంటుందో వాళ్ళంతా అబ్జార్బ్ చేసుకోగలరు. సో ఆ ఏజ్లో మనం ఆ బేబీని ఎలా నర్చర్ చేస్తామో, వాళ్ళకి ఎటువంటి థాట్స్ ఇస్తామో, వాళ్ళకి ఎటువంటి ఓకే నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు అని ఎలా చెప్తామో, ఎంత పాజిటివ్ ఇన్పుట్స్ ఇస్తామో, దే విల్ అల్టిమేట్లీ బీ దట్. అండ్ బహుశా ఈ లైఫ్ టైంలో చాలా నార్మల్ పర్ఫెక్ట్లీ హ్యాపీ ఫ్యామిలీస్లో పెరిగిన పిల్లలకు కూడా పాత పూర్వజన్మల నుంచి కొన్ని అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ఒక గత జన్మలోకి వెళ్ళే కార్యక్రమం పెట్టుకుని హిప్నాసిస్ ద్వారా తెలుసుకుని ఈ జన్మలో దాన్ని డీకోడ్ చేయడం సాధ్యం అని అంటున్నారు. As a scientific person, do you believe that it's true? Yes, in your experience? Yes. So, నేను ఇప్పుడు ఈ షోలో చెప్పేవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్. ఐ హ్యావ్ లర్న్డ్ మై ఓన్ థింగ్స్, థియరీస్ అండ్ హీలింగ్. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఫీల్ అయింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను. ఎస్, మీరు ఇప్పుడు అన్నట్టు ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు సే ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. Hypnosis and మీరు అన్నారు, hypnosis is proven long ago. Right. Even before my existence it is proven. So పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని మీరు అన్నది ఏంటి అంటే, ఇప్పుడు ఈ లైఫ్లో కానివ్వండి, పాస్ట్ లైఫ్లో కానివ్వండి, ఏ మేజర్ డామినెంట్ థింగ్స్ మనని ఫ్యూచర్లో మనకు ఆ పీస్ రాకుండా ఆపుతోందో, ఏవైతే మన ట్రిగరింగ్ పాయింట్సో, ఏవైతే మన ట్రొమాటిక్ పాయింట్సో, వాటిని ఫస్ట్ ఏంటి అనేవి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో తెలుస్తాయి. సో అవి తెలిసాక స్లోగా వాటిని హీల్ చేసుకుంటూ ఉండాలి. రైట్. So as much as we say rest in peace, it's actually live in peace. Live in peace. Rest, we will surely rest in peace. Okay? Living in this physical body in peace is actually the ultimate goal. The ultimate goal, and it's the biggest challenge in... Correct. ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఎక్కడ అంటే ఈ బహుశా అవేర్నెస్ లెవెల్స్ కూడా పెరిగాయి అందరికీ. అవునండి. సో ఎక్కడో ఈ అన్వేషణ అండ్ ఈ అసలు ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనే సీకింగ్ బాగా ఎక్కువైపోయింది అక్రాస్ కల్చర్స్ in countries like even where there's a strong religious identification and they have been told what to do rather than explore. Correct. So finally ఈ టర్మినాలజీని పరిచయం చేసే ఫస్ట్ సెగ్మెంట్లో మనం ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడిన సారాంశం ఏం చెప్తారు కావ్య గారు? ఫస్ట్ నేనేం చెప్తానంటే, ఎనర్జీ ఓన్లీ మనకు కనిపించేదే కాదు, మన చుట్టుపక్కల ఉన్నది కూడా మన ఆరిక్ ఫీల్డ్లో కూడా ఉంది. అండ్ దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానిలో మనం ఏం ఫీడ్ చేసుకుంటామో అదే మనకి మేనిఫెస్ట్ అవుతుంది. అది గుడ్ కానివ్వండి, బ్యాడ్ కానివ్వండి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫిజికల్ బాడీకి ఎలా ట్రీట్మెంట్, నర్చరింగ్, నరిష్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన మెంటల్ అండ్ ఎమోషనల్ బాడీకి కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటూ మనం మెంటల్ బాడీకి, ఎమోషనల్ బాడీకి ఏమీ చేయలేదనుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు నథింగ్. ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేయగలుగుతాం? సో యూ కెన్ యాక్చువల్లీ సిట్ ఇన్ మెడిటేషన్ ఫస్ట్. చాలామంది మెడిటేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ డిఫికల్ట్, 100 థాట్స్ ఆర్ కమింగ్. ఓకే, లెట్ ద థాట్స్ కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్లింగ్ థాట్స్ నాట్ టు కమ్ ఈజ్ నాట్ ద థింగ్. ఇప్పుడు నేను మిమ్మల్ని నెక్స్ట్ 3 minutes పిజ్జా గురించి ఆలోచించొద్దు అని చెప్పాను అనుకోండి, ద మోస్ట్ డామినెంట్ థాట్ దట్ యూ విల్ గెట్ ఇస్ థింక్ అబౌట్ పిజ్జా అట్లీస్ట్ ఒక 100 times. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ టెల్ యువర్ మైండ్ డోంట్ థింక్. ఏమొస్తే ఆ థాట్స్ పాస్ అవుతూ ఉండనివ్వండి. మధ్యలో మీకు ఇది వినిపించిందా, అంతే, దట్ ఈస్ మెడిటేషన్. సో దట్ బ్రీఫ్ మూమెంట్ ఆల్సో ఈజ్ మెడిటేషన్. మెడిటేషన్ డస్ నాట్ మీన్ ఒక హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఒక యోగిలాగా కూర్చుని, that is not meditation. Just being aware even of the small sound is meditation. Meeru, I'm sure meeru anta beautiful ga paadtaru. Just being able to sing for few lines, that is meditation. Me treating a patient and the patient is feeling good, that is meditation. So meditation is not an act of sitting. Right. Meditation is being in the present and being aware. అంతే. సో అది ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇన్ ఎవ్రీ యాక్ట్, అంటే మీరు చేసే ప్రతి పనిలో ఉండగలుగుతున్నారు అనుకోండి,
దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ పీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మీరు ఆ మూమెంట్లో బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఆ మూమెంట్లో మీరు వేరే ఓకే వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేం అనుకోకుండా ప్రెజెంట్ మూమెంట్లో ఉండి ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయటమే మెడిటేషన్. సూపర్గా చెప్పారు. సో ఎమోషనల్ అండ్ మెంటల్ బాడీకి మనకి కావాల్సింది మెడిటేషన్. అండ్ అలాగే ఎలాగైతే వ్యాయామం మన శరీరానికి అవసరమో, కరెక్ట్, ఆరోగ్యకరమైన ఆహారం ఎలాగైతే అవసరమో, మంచి నిద్ర అవసరమో, కరెక్ట్, మనసుకు కూడా మనసు ఎనర్జీ బాడీకి అవసరం, ఇది ఆత్మకి అవసరం. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ మెడిటేషన్ అండి. ఈవెన్చువలీ మనం స్పిరిచువల్ జర్నీలో వెళ్తున్న కొద్దీ చాలా థింగ్స్ వస్తాయి, టెక్నిక్స్ వస్తాయి, కరెక్ట్, ప్రోగ్రామ్స్ వస్తాయి, కరెక్ట్. చాలా మంది యాజ్ వి వైండ్ అప్ అండి, విపశ్యనకి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలామంది వాళ్ళు 10 రోజుల పాటు కంప్లీట్గా డిటాచ్ అయిపోయి వాళ్ళ లోపల ఉన్నది మాత్రమే బయటకు వచ్చిన స్టోరీస్ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కరెక్ట్. అంటే ఇంత సెల్ ఫోన్ చేతిలో లేకపోతే అరగంట కూడా లేకపోతే మనకు కొట్టుపుటాం ఏం మిస్ అయిపోయామని. సో ఈ మధ్యలో అందరూ గోల్డ్ కూడా మర్చిపోతున్నారండి. ఎక్కడైనా బ్యాగ్ పెట్టినా మర్చిపోతున్నారు, బ్యాంగిల్స్ పెట్టినా మర్చిపోతున్నారు, బట్ ఫోన్ అయితే మర్చిపోవట్లేదు. ఇట్స్ ఎ పార్ట్, ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ బాడీ. సో అలాంటి టైంలో ఇలాంటి రిట్రీట్స్ ఆర్ యాక్చువల్లీ సోల్ ఫిల్లింగ్ అంటాం మనం. సో అది చాలా ఇంపార్టెంట్. మన సోల్కి మనం ఎంత బ్యూటిఫుల్ ఫుడ్ ఇస్తామో మనని అంత బాగా నర్చర్ చేస్తుంది మన సోల్. చాలా గొప్ప మాట చెప్పారు డాక్టర్ కావ్య. అండ్ ఆన్ దిస్ నోట్ ఇవాళ మనం ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ ముగిద్దాం. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్, అంటే మన పిల్లలు, సంసారాలు, లేకపోతే కావాలంటే మన పేరెంట్స్, ఫ్రెండ్స్, అలాగే ఈ కర్తవ్యాలన్నీ మనం నిర్వర్తిస్తున్నాం. మన పట్ల మనకుండే కర్తవ్యం అంటే హౌ డూ యూ ఈవెన్ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ సెల్ఫ్ మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సీక్రెట్తో స్నేహం. సో వాట్ ఈస్ ద సీక్రెట్? థ్యాంక్ యూ డాక్టర్ కావ్య. ప్లెజర్ ఇస్ మైన్ అండి. ఇట్స్ అ లవ్లీ సెషన్. థ్యాంక్ యూ.